హాయ్ అండి. ఇది సౌత్ కోస్ట్ రైల్వే వాళ్ళది స్టేట్ భారత్ స్కౌట్ అండ్ గైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఇది మన విజయవాడలోనే కేదారేశ్వరపేటలో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్, డిసిప్లిన్, మన పెద్దలతో మనం ఎట్లా ఉండాలి, చిన్న వాళ్ళతో ఎట్లా ఉండాలి, మన తోటి వాళ్ళతో ఎట్లా ఉండాలి, సెల్ఫ్ క్లీనింగ్ ఇవన్నీ నేర్పిస్తారండి. ఇదేంటంటే మన విజయవాడలో ట్రైనింగ్ జరుగుతుంది. మన విజయవాడలో ఎక్కడ పరేడ్స్ ఉన్నా కానీ ఈ పిల్లల్ని తీసుకెళ్తారు. మనకి సర్టిఫికేషన్ కూడా ఉండిద్ది. అంటే ఇదేదో కేవలం పరేడ్ కోసమో వాళ్ళకి వచ్చే సర్టిఫికేషన్ కోసమో అని మాత్రం చూడకండి. ఇదేంటంటే వాళ్ళల్లో సెల్ఫ్ డిఫెన్స్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెంచుతుందన్నమాట పిల్లలతో. తోటి తోటి మనుషులతో ఎట్లా ఉండాలి, ఎలా మెలగాలి, పెద్దవాళ్ళతో ఎలా గౌరవించాలి, తన తోటి వాళ్ళతో ఎలా మెలగాలి అనేవి బాగా నేర్పిస్తారనమాట ఇక్కడ. ఇప్పుడు ఈ రోజుల్లో మనం పిల్లలకి ఎంత చేసినా కానీ అసలు పేరెంట్స్కి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది ఉండదు. వాళ్ళు మన మీద అరవడం తప్పితే మనం వాళ్ళ మీద అరిచేది చాలా తక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో 90% పిల్లలు అట్లాగే ఉన్నారు. ఇక్కడికి వెళ్తే ఏంటంటే మన పెద్దవాళ్ళ మీద ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వచ్చేది. వాళ్ళు అలా ట్రైనింగ్ ఇస్తారు అక్కడ పిల్లలకి. అంతేకాకుండా దీనివల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు అవుతుంది. చూడండి, ఇక్కడ చక్కగా తాళ్ళు కట్టడం ఎలా నేర్పిస్తున్నారు. ఇదంతా ఎందుకోసం నేర్చుకోవాలంటే రేపొద్దున పిల్లలు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటారో మనం చెప్పలేం. ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదండి. వాళ్ళు గబాల్ని ఏదైనా తెలియని పరిస్థితులు ఉన్నా వాళ్ళు రక్షించుకోగలుగుతారనమాట. ఇగోండి ఈ పరేడ్, ఇక్కడ కర్రలు ఇవన్నీ నేర్పిస్తారు. ఇవేంటంటే వాళ్ళని ట్రెక్కింగ్లకి తీసుకెళ్తారండి. వాళ్ళకి ఎంతసేపు ఇంట్లో ఉండడం, మొబైల్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం కాకుండా ఇట్లాగా రోజుకి ఎవ్రీ వీక్ వన్స్ అండి. ఓన్లీ సండే ఉంటుంది. 9 to 11:30 ఉంటుందండి క్లాసు. చక్కగా 2.5 hours వీక్లీ వన్సే కాబట్టి మన పిల్లల్ని చక్కగా అక్కడ పంపించవచ్చండి. మనకి వాళ్ళ స్కూల్కి, వాళ్ళ స్టడీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ పరేడ్లు ఉంటే, లేదంటే ఏదైనా ప్రోగ్రాంలు ఉంటే ప్రాక్టీస్ చేయడానికి మాత్రం ఎక్స్ట్రా టైం అనేది ఉండిద్దండి. అంతకుమించి మాత్రం ఎవ్రీ సండే 2 hours ఉంటుంది క్లాసు. అందరూ చక్కగా పిల్లలు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతున్నారు. చిన్న పిల్లలు కూడా వచ్చారండి. వాళ్ళని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది నాకు. ఇది రైల్వేకి సంబంధించింది. యాక్చువల్లీ మా పాప కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది. సరే, కేంద్రీయ విద్యాలయంలో చదివితే వాళ్ళందరికీ స్కౌట్ అండ్ గైడ్ కంపల్సరీ ఉండిద్ది కదా, ఇందులో జాయిన్ చేపిస్తే దేనికైనా బెనిఫిట్ ఉండిద్ది కదా అనే ఉద్దేశంతో మేము జాయిన్ చేసాం. కానీ వాళ్ళని అడిగి తెలుసుకున్నాము, బయట పిల్లలు కూడా రావచ్చా అంటే ఎవరైనా రావచ్చండి. KV1 వాళ్ళనే కాదు, బయట పిల్లలకు కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉండదండి. ఎవరైనా స్కూల్ చదువుకునే పిల్లలు ఎవరైనా చక్కగా వచ్చి ఇందులో జాయిన్ అవ్వచ్చండి. ఎంతమంది స్ట్రెంత్ అయినా పర్వాలేదు. ఇక్కడ మేము ఎవరికైనా నేర్పిస్తాము. కాకపోతే అప్లికేషన్కి 500 అవుతుందండి. ఒక 2 ఫోటోలు, ఒక పిల్లవాళ్ళది ఆధార్ జిరాక్స్ తీసుకొని వస్తే ఇక్కడ వాళ్ళు జాయిన్ చేసుకుంటారండి. జాయిన్ అయిన తర్వాత మనం యూనిఫామ్ ఎక్కడ కొనుక్కోవాలి అనేది వాళ్ళు చెప్తారు. మనం మగపిల్లలు, ఆడపిల్లలకి సపరేట్ యూనిఫామ్ ఉంటుంది. మన యూనిఫాము, ఆ బ్యాడ్జెస్ అవన్నీ కొనుక్కుంటే సరిపోతుందండి. ఎవ్రీ సండే 2 hours క్లాస్ ఉండిద్ది. ఇక్కడ చూసారంటే వీళ్ళందరూ చిన్నపిల్లలండి. వీళ్ళందరినీ బుల్బుల్స్ అంటారు. వీళ్ళల్లోనే మా పాప ఉంది. ఇప్పుడే న్యూ జాయినింగ్ అయిన వాళ్ళందరినీ ఇక్కడ పెడతారు, చిన్నపిల్లల్ని. వీళ్ళకి చక్కగా ఫస్ట్ రోజు ఇలా నుంచోబెట్టి ఎట్లా ఉండాలి, తోటి పిల్లలతో ఎట్లా ఉండాలి అవన్నీ చక్కగా చెప్తున్నారు. పిల్లలకి కొన్ని క్లాసెస్ కూడా జరుగుతాయి, కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అవన్నీ వీళ్ళు చక్కగా పేపరు, పెన్ను పెట్టుకొని అన్నీ రాసుకుంటారు. పిల్లలు మా పాప ఫస్ట్ 2 రోజులు మాత్రం నేను వెళ్ళను, నాకు బోర్ కొడుతుంది అనేది. తర్వాత మాత్రం చక్కగా వెళ్ళి అందరితో కలిసిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చక్కగా పిల్లలు వాళ్ళ ఏరియా మొత్తం వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు. రాగానే చీపుర్లు తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని, దీనివల్ల ఏంటంటే వాళ్ళని వాళ్ళు క్లీన్ చేసుకోవడం, వాళ్ళ పరిసరాన్ని వాళ్ళకి శుభ్రంగా ఉంచుకోవడం. ఇప్పుడు మన పిల్లలు ఇంట్లో ఉన్నారనుకో, కనీసం మంచినీళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి తీసుకోరు. అమ్మ మంచినీళ్ళు ఇవ్వు అని 10 సార్లు పిలుస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటికి పంపిస్తే ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది వాళ్ళకి తెలిసిద్ది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు ట్రెక్కింగ్లకు తీసుకెళ్తారు. ట్రెక్కింగ్లకు వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళ టెంట్లు వాళ్ళు ఎలా వేసుకోవాలి, వాళ్ళకు అవన్నీ ఇక్కడ నేర్పిస్తారు. కర్ర సాము నేర్పిస్తారు, ఇక్కడ నాటకాలు నేర్పిస్తారు, డాన్సులు నేర్పిస్తారు, పాటలు నేర్పిస్తారు. కేవలం అదేదో మిలిటరీ ట్రైనింగ్ లాగే అని అనుకోమాకండి.
దానికి దీనికి అసలు చాలా తేడా ఉంటది. ఇదేంటంటే స్కౌట్ అండ్ గైడ్ అంటే ఓన్లీ డిసిప్లినరీ యాక్షన్ అనమాట. డిసిప్లిన్ పిల్లలకి ఎలా డిసిప్లిన్‌గా ఉండాలి అనేది బాగా తెలుస్తదండి. ఇందులో బాగా చేసే పిల్లలనైతే మనకి ఆగస్టు 15, జనవరి 26కి మనకి ఢిల్లీలో జరిగే పరేడ్‌లకు గూడా తీసుకెళ్తారండి. మన విజయవాడలో లోకల్‌లో జరిగే పరేడ్‌లకు గూడా తీసుకెళ్తారు. దానికి సర్టిఫికేషన్ కూడా ఉండిద్ది.